ఒక పద్ధతి ప్రధానంగా తీసుకున్నాను. శంకరాచార్యులు ఇక ఇస్లామిక్ వాళ్ళు దేవాలయాలను బాగా నాశనం చేస్తున్న టైంలో ఆ హిందూ మత పునరుద్ధరణకి బాగా కష్టపడ్డారు. అలానే రకరకాల భావాలతో ఉన్న హిందూ మతంలో ఉన్న రకరకాల భావాలతో ఉన్న వాళ్ళందరినీ ఏకీకృతం చేయడానికి, అదే అద్వైతం అంటే అన్ని రకాల సాధనలు, అన్ని రకాల రూపాలు వేరు వేరు ఏం కాదు, బ్రహ్మమంతా ఒకటే అనేదాన్ని ఆయన ప్రధానంగా తెలియజేశారు. ఎప్పటికీ దాన్ని ఎంతోమంది పరిశోధిస్తూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సాధనకు ఉపయోగపడే విధంగా. ఇప్పుడు ఈ 10 కూడా 10 వేరు వేరు రాగాల్లో ఉంటాయి. ఆ వేరు వేరు రాగాల వలన మీకు ఆ శరీరము, మెదడుకి ఆ రాగాలన్నీ కలిపి అలా కూడా మీకు ఆ స్పందన బాగా పనిచేస్తుంది. మీకు ఇది మీనింగ్తో సహా చూస్తూ వినొచ్చు. ఆ మీనింగ్ చూసినప్పుడే ఆ అర్థం మీరు వంట పట్టించుకుంటే ఆ శంకరాచార్య యొక్క భావం తెలుసుకొని మీరు ఆధ్యాత్మిక దారిలో బాగా ఇంకా నడవగలుగుతారు. ఆ విధంగా